కడుపు చేత పట్టుకుని ఉపాధి నిమిత్తం విదేశాలకు వెళ్లిన సత్యసాయి జిల్లాకు చెందిన ఓ యువకుడిని అక్కడ కంపెనీ యాజమాన్యం తిరిగి ఇండియాకు పంపించకుండా బంధించి వేధింపులకు గురి చేస్తున్నారంటూ తనకు ఆత్మహత్య శరణ్యమంటూ ఓడిచెరువు మండలవాసి సెల్ఫీ వీడియో విడుదల చేశాడు. వాయిస్ ఓవర్. జీవనోపాధి కోసం వలసపోయిన ఓ కార్మికుడు ఆఫ్రికా ఖండంలో అష్ట కష్టాలు పడుతున్నాడు. కంపెనీ పెడుతున్న వేధింపులతో బలవన్ మరణానికి సిద్ధపడుతున్నాడు. ఎలాగైనా తనను కాపాడాలంటూ సెల్ఫీ వీడియోను తీసి కుటుంబ సభ్యులకు పంపించాడు. శ్రీ సత్యసాయి జిల్లా ఓడిచెరువు మండలం వణుకువారిపల్లికి చెందిన శివారెడ్డి కుమారుడు చంద్రకుమార్ రెడ్డి గత ఏడాది పశ్చిమ ఆఫ్రికాలోని ఘనా దేశానికి వలస వెళ్లాడు. అక్కడ జిఎంఆర్ ఇండస్ట్రీస్లో సేల్స్ మేనేజర్గా జాయిన్ అయ్యాడు. కంపెనీలోని డబ్బులను వాడుకున్నాడు అన్న నెపంతో చంద్రకుమార్ రెడ్డిని యాజమాన్యం ఇబ్బందులకు గురిచేస్తోంది. చివరికి అతడి చేతనే 5 లక్షల రూపాయలను కూడా కట్టించుకుంది. అయినా ఇండియాకు తిరిగి పంపించకుండా బంధించి చివరికి తనను వదిలేయమంటే ఆత్మహత్య చేసుకుంటానని చెప్పడంతో 3 రోజుల క్రితం యాజమాన్యం అతనిపై దొంగతనం చేసినట్లుగా అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేసింది. గణేష్ని ముత్యాలరెడ్డి చైర్మన్, ఆయన కొడుకు కౌశిక్ రెడ్డి మేనేజింగ్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారని ఆయన తెలిపారు. రాష్ట్ర మంత్రి లోకేష్ జోక్యం చేసుకుని వీరి బందీ నుండి రక్షించాలని ఆ యువకుడు వేడుకుంటున్నాడు. రెస్పాన్సిబుల్ అని చెప్పేసి నాతోనే రికవరీ చేయించారు 5 లక్షల వరకు. ఈ కంపెనీ ఓనర్లు వచ్చేసి గణేశం ముత్యాల రెడ్డి అండ్ అతని కొడుకు వచ్చేసి కౌశిక్ రెడ్డి. వీళ్ళది అనంతపురం. వీళ్ళు హైదరాబాద్లో ఉంటారు. ఇప్పుడు మార్కెట్లో ఒక కస్టమర్కి క్రెడిట్ ఇచ్చాము. ఆ కస్టమర్ క్రెడిట్ పే చేయట్లేదు. అది కూడా మాకు సంబంధం లేదు, నువ్వే పే చేయాలి అని అంటున్నారు. అది ఎలా పే చేస్తావు? మళ్ళీ నాతోనే రికవర్ చేయించుకోవాలనుకుంటున్నారు. నా ఫ్యామిలీ పరిస్థితి అసలు బాగాలేదు. వీళ్ళు నన్ను చాలా వేధిస్తున్నారు. నన్ను ఇండియాకి కూడా పంపించట్లేదు. నేను ఇండియా వెళ్ళిపోతాను, నన్ను పంపించేయండి అంటుంటే పంపించట్లేదు. నాకేమైనా అయితే వీళ్ళే రీజను. నేను సూసైడ్